చూడండి, అసలు దాన్ని వదిలేస్తున్నాం, మిగతా వాటిని పట్టుకుంటున్నాం. కానీ మనకి విపరీతమైన ఫలాలు వస్తున్నాయి తప్ప మంచి ఫలాలే మనకి కలగట్లేదు. అంటే వాళ్ళు కూడా ఆ రకంగానే ఉండేవారు. భార్యను చూడడంలో కూడా వీళ్ళు ఆ రకమైన శక్తితో ఉండేవారు. భార్యను ఎలా చూడాలో కూడా వేదం చెప్తాం. మూర్ధానంబక్యురారోహ, భార్యను నెత్తి మీద పెట్టుకుని చూసుకోమని చెప్పి. అంటే అంత బరువుని ఎలా పోయింది సార్ అంటాడు. బాబు నువ్వు ఫిజికల్గా నెత్తి మీద కదా, మనసులో పెట్టుకోరా బాబు అంటే ఆవిడ మంచిగా చూడు, ఆవిడ కళ్ళ వెంట నీరు కార్చనివ్వకు. ఆవిడ అంటే స్త్రీకి ఇవ్వాల్సిన విలువ ఎంత గొప్పగా ఇచ్చిందో చాలామంది తెలియక సనాతనంగా ఈ ధర్మం అంతా కూడా ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళుగా చేసేసారు అంటారు. కానీ అది తప్పు. ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి విలువ, ఒక గొప్పతనం మన సంస్కృతిలో మిగతా ఎవ్వరికి ఇవ్వలేదు. అన్నీ మనం మర్చిపోతాం. మన గొప్పతనాన్ని వేదం చెప్పింది. అందువల్ల వేద ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని చక్కగా మనం పాటిస్తే మనకి చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఏమో అర్థమైందా? అందువల్ల అటువంటి గొప్ప క్షేత్రం మన తిరుమల క్షేత్రం. అక్కడ పుష్కరిణి గురించి మనం చెప్పుకుంటున్నాం. సమయం అయింది కనుక